కాబట్టి ఇవన్నీ కూడా లెక్క పెట్టగలిగినటువంటి శక్తి అంతర్లీనం. ఏది పైకి కనపడదో ఆ అంతర్లీనమైనటువంటి శక్తి ఇన్ని విషయాల్ని లెక్క పెడుతోంది. నేను మీతో ఓ మాట అన్నాను, చేసిన కర్మలు పాపమో పుణ్యమో అవుతాయి అని ఓ మాట అన్నాను. దేవి భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. ఆయన ఎదురుండి నేను ఇది ఒప్పుకోను ఈశ్వర, నాకు ఈ దుఃఖం ఎందుకు ఇచ్చావు, ఏ పాపం చేస్తే ఇచ్చావు నాకు లెక్క చెప్పి అనడానికి కరెంట్ ఎదురుకుండా వచ్చిస్తాడేంటి? అలా ఏమి ఇవ్వడు. కానీ ఫలితాన్ని ఇచ్చినప్పుడు నోరు మూసుకొని రెండు చేతులు ఒగ్గి నమస్కరించి అనుభవించిన వాడెవడో వాడి యందు కారుణ్యం చూపిస్తాడు. కష్టపడుతూ కూడా స్వామి ఇది నీ ప్రసాదమే, నువ్వు ఏదిస్తే అదే నాకు అనుగ్రహం, నేను సేవింపగ నాపదలు పొడవని నిత్యోత్సవం బవ్వని జలమాతృండనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్ నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు శంకర. ఇవాళ పొగుడుతారు, రేప రాళ్ళేయచ్చు. అయినా ఈశ్వర నాకు కావలసింది ఇవన్నీ కాదు, నీ అనుగ్రహం నాకు కావాలి అని నిలబడిపోయి కష్టమైన సుఖమైన ఆయన ప్రసాదమే అని అనుభవించగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడు పరమభక్తుడు. వాడు ఏడిస్తే ఎవరికి చెప్పి ఏడుస్తాడు? అందులో ఎవరు కష్టపెట్టాడో వాడికే వెళ్ళి నమస్కారం పెట్టి పటికి బెల్లం నైవేద్యం పెట్టారనుకోండి, వాడికి ఎంత సిగ్గుగా ఉంటుంది. నేను ఈ మాట అనడం కన్నా మీకు లౌకికంగా ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళే ముందు పెన్ను వెతుక్కుని పెన్ను కనపడలేదు, దుర్మార్గురావా ఎప్పుడు నువ్వే తీసేస్తావు అన్న కూతురు దగ్గరికి వెళ్ళి ఎక్కడ పెట్టావు పెన్ను అంటే, నాన్నగారండి నేను నిజంగా తీయలేదు నాన్నగారండి, పెన్ను నాకు తెలియదు నాన్నగారండి, నా పెన్నుతోనే రాసుకుంటున్నానండి అంది. నాకు తెలుసు మంచి పెన్ను కనపడితే తీసేస్తావు, నువ్వే రాసుంటావు, ఎక్కడో పెట్టేశావు, ఆఫీస్కి వెళ్ళే ముందు పెన్ను లేదు, ఎంత అసహ్యంగా ఉంటుంది అని నేను దాన్ని 2 చెంపకాయలు కొట్టాను. కొట్టేసి కోపం వచ్చి విసుక్కుంటూ కిందకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అది ఇంత ముఖం చేసుకుని పరిగెత్తుకుంటూ మెట్లు దిగొచ్చి, నాన్నగారండి నాన్నగారండి మీ పెన్ను మీరు ఇప్పటిదాకా చదివిన పుస్తకంలో పెట్టారు నాన్నగారండి, మీరు వెళ్ళిపోయాక పైకి కనపడితే తీసుకొచ్చానని పట్టుకొచ్చి ఇచ్చి, నాన్నగారండి టాటా అంది. నేను మనసులో ఎంత కుపితుడిని అయిపోతాను. అయ్యో పిచ్చి తల్లిని ఎన్ని మాటలు అన్నాను, కొట్టానే. అది ఇంత ముఖం చేసుకుని నన్ను అనవసరంగా కొట్టారని ఓ మాట అనలేదు. నాన్నగారండి మీరు చదువుకున్న పుస్తకంలో ఉంది పెన్ను అని పరిగెత్తుకొచ్చి పిచ్చి తల్లి ఇచ్చి నాన్నగారండి టాటా అంది. సాయంకాలం వచ్చేటప్పుడు గుర్తు పెట్టుకుని దానికి ఇష్టమని కాజాలు పట్టుకొస్తాను కాదు. సామాన్యమైన తండ్రిని నేనే దాన్ని కొట్టినా కూడా పెన్ను పట్టుకొచ్చి నాకు ఇస్తే మురిసిపోయి కాజాలు పట్టుకొస్తే, నే చేసిన కర్మకి నాకు ఫలితాన్ని ఇచ్చినా కూడా స్వామి నువ్వేం చేశావు, నే చేసిన కర్మకి నాకు ఫలితం ఇచ్చావని చేతులుగ్గిన వాడిని చూసి ఈశ్వరుడు ఎంత బాధపడిపోతాడు. అబ్బా నీకు ఇంక ఇలా ఇబ్బంది పెట్టను రా, ఏదో నువ్వు అనుభవించేట్టు చాలా తక్కువ ఇస్తాను కానీ ఇక బాధ పెట్టనంటాడు. అక్కడి నుంచి ఇంక నిన్ను నమ్మడం ఎందుకు, నీకు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు, నీ గుడికి రావడం ఎందుకు అంటే అదో పాపం కూడా. కాబట్టి చేసిన కర్మలన్నిటినీ చూస్తూ ఉండాలి. అదేం మాటలు కాదు, అందరూ చేసిన కర్మల్ని చూడాలి. కర్మకి సాక్షి ఎవరు? ప్రధానుడు సూర్యుడే. అందుకే కర్మ సాక్షి అంటారు. ఎంతమంది జీవులు ఉన్నారో ఇంతమంది జీవులు చేస్తున్న విషయాన్ని అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఉండి ఒక్కడే చిత్రంగా కూర్చొని గుప్తంగా రాస్తాడు. ఆ లెక్కలు ఎవ్వరికి కనపడవు రాస్తున్నప్పుడు. చిత్రంగా కూర్చొని గుప్తంగా రాస్తాడు కాబట్టి చిత్రగుప్తుడు ఒక పేరు. ఆయన ఎవరో కాదు, సూర్యుడే. కాబట్టి ఇన్ని లెక్కలు రాసుకోవాలి, ఈ లెక్కలు తేల్చుకోవాలి, మళ్ళీ శరీరాలు ఇవ్వాలి. ఎందుకని? పోన్లే పాపం ఇంకో అవకాశం ఇస్తాను, ఏం చేస్తాడో చూస్తానంటే. అమ్మ కడుపులో పడుకొని 9 నెలలు అయిపోయిన తర్వాత నవమాసంబు ఘటిల్లే చాలునిక ఈ ప్రారబ్ధమును తీర్చి అని ఏడుస్తాడు. అప్పుడు స్వామి 9 నెలలు అయిపోయింది, మలమూత్రంబులతో మహాభయముతో ఆ లోపల అమ్మ కడుపులో పడి కొట్టుకుంటున్నాను, ప్రసూతి వాయు రూపంలో నన్ను బయటికి తోసేవయ్యా శంకర అని అడుగుతాడు.
అడిగితే అప్పుడు ఆయన బయటికి తోసేసి శరీరాన్ని ఇస్తాడు. ఆ శరీరంతో ఇప్పటికైనా నువ్వు మంచి పనులు చేసుకోరా అంటాడు. గజేంద్ర మోక్షణంలో ఏను ఏడవదు. నానానీకపయూధముల్ పెద్ద కాలంబు మహారణ్యంబులో సమ్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలం దుండలేక నీరాశ ఇతేల వచ్చింది భయం మెట్లు కదే ఈశ్వర అంటుంది. 10 లక్షల కోట్ల భార్యలు. నిజంగానానికి కాదు, గత జన్మలలో ఆ జీవుడు ఎన్ని శరీరాలో ఎంతమంది భార్యలు. ఈ జన్మలో అంటే కోటేశ్వరరావు అనబడే ఈ శరీరంలో ఉన్న జీవుడు ఓ భార్య. కానీ గతంలో ఈ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నాడో, ఆ శరీరాలకి ఎంతమంది భార్యలు ఉన్నారో, ఎంతమంది పిల్లలు ఉన్నారో నిజంగా గుర్తుపట్టగలిగితే ఎంత కంగారు వస్తుంది. ఆ పూర్వజన్మ జ్ఞానాన్ని అక్కడితో తీసేశాడు కాబట్టి గొడవ వదిలిపోయింది. ఉన్న ఇద్దరు గురించి అంత వెర్రెక్కిపోతుంటే ఇంకా అంతమంది అన్ని విషయాలు తెలిస్తే ఇంకేమైనా ఉందా లోకంలో? ఎంత దయామయుడైన ఎప్పటికప్పుడు అన్నీ మరిచిపోయేటట్టు చేసి మళ్ళీ మొదలెట్టు అని మళ్ళీ శరీరం ఇస్తున్నాడు. ఈ ఇవ్వడం కారుణ్యమా కాదా? కాబట్టి ఇది సృష్టికర్తగా ఆయన అనుగ్రహం. బాహ్యంలో గుర్తుపట్టడానికి ఆయన కిరణ సముదాయము లేకపోతే అసలు సృష్టికి హేతువులు ఏమున్నాయో అవి ఉద్భవించే అవకాశమే లేదు. అందుకని ఏష బ్రహ్మ, ఆయనే సృష్టికర్త. ఓ రామ, ఆయనకి నమస్కరించు, ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు. సృష్టికర్త ఇవ్వలేనిదే ఉంది. కాబట్టి అదిగో ఆ బ్రహ్మగారికి నమస్కరించు, నీకు వరదానం చెయ్యగలడు. చ ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ, ఆయనే విష్ణువు కూడా. ఎందుచేత? విష్ణువు స్థితికారుడు. స్థితికారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు. మీరు అసలు ఏమీ పిలవలేదనుకోండి, ఏమీ పిలవకపోయినా ఆయన లక్షణం ఏమిటంటే రక్షణ చేయడం. అంటే నా ఉద్దేశం బ్రహ్మగారు రక్షణ చేయరు, శివుడు రక్షణ చేయడు అని కాదు. నేను చెప్తున్నది ఏమిటి? ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు అని. కానీ రక్షణ ప్రధాన కర్తవ్యమైన వాడెవరు అంటే విష్ణువు. ఇది కొన్ని చోట్ల అగ్ని పరీక్షల్లో విష్ణు తత్వం ప్రకాశిస్తుంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో ఏనుగు ఒక పెద్ద చమత్కారం చేసింది. అసలు ఏనుగు రక్షించమండం కాదు, ఏనుగు దేవతలుగా పరీక్ష పెట్టింది. అది ఓ శివ రండి అంటే గొడవ వదిలిపోను, ఓ గజానన రండి గొడవ వదిలిపోను, ఓ సుబ్రహ్మణ్యుడరా గొడవ వదిలిపోను. అది అసలు పేరు చెప్పలేదు. పోనీ పేరు చెప్పకపోతే వదిలేయండి. తెల్లగా ఉంటావు, నాగుపాములు వేసుకుంటావు, చంద్రవంక శిరస్సు మీద ఉంటుంది అంటే ఒక ఆయన వస్తాడు. నల్లగా ఉంటావు, మబ్బులో ఉంటావు, కౌస్తుభం పెట్టుకుంటావు, ఒక ఆయన వస్తాడు. 4 ముఖాలతో ఉంటావు, 4 ముఖాలతో వేదం చదువుతావు, పద్మంలో కూర్చుంటావు, ఒక ఆయన వస్తాడు. నెమలి వాహనం ఎక్కుతావు, ఒక ఆయన వస్తాడు. అసలు ఆ ఏనుగు ఇవి చెప్పందే, ఇవేమీ చెప్పకుండా అది చిత్రంగా ఈశ్వర గుణములను మాత్రమే చెప్పింది. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే రూపయో రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమ సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అంది. ఎవరెళ్ళాలి? దేవతలందరూ లేచి నిలబడ్డారు. అది ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభూ ఈశ్వరునే శరణంబు వేడెదన్నంటోంది. అదొక పేరు చెప్పట్లేదు, రూపం చెప్పట్లేదు. ఎవరు రావాలి? అందరూ లేచి నిలబడి నన్ను కాదంటే నన్ను కాదని కూర్చుంది. పేరు చెప్పకపోయినా ఏమీ చెప్పకపోయినా రక్షించవలసిన కర్తవ్యం ఉన్నవాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన బయలుదేరాడు. రక్షణ కర్తవ్యం ఉన్నవాడెవరు అంటే స్వామి. ఆయన రక్షణ కర్తవ్యముగా ఉన్నవాడు కాబట్టే ప్రతిజ్ఞ చేస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారిని రక్షించడం కోసం, ధర్మ వ్యతిరిక్తంగా ప్రవర్తించేటటువంటి వారిని తుదముట్టించడం కోసం, ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం నేను ప్రతి యుగంలోనూ శరీరాన్ని స్వీకరించి అవతారంగా ఈ భూమండలం మీదకు వస్తున్నాను అంటాడు.
కాబట్టి అవతార స్వీకారం చేసి ధర్మ సంరక్షణ చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని భుజాల మీదకెత్తుకున్నటువంటి వాడెవరో ఆయన విష్ణు. ఆయన సర్వకాలముల యందు లోక సంరక్షణం చేస్తూ ఉంటాడు.